ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ, నిలువబడి నేను మాట్లాడుచుండగా మీ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నింపమని కోరుకుంటూ, వినగల మంచి మనసును, గ్రహించగల శక్తిని, వాటి ప్రకారం ప్రవర్తించే ధన్యత మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాలలో కల్లా కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే సమస్తాన్ని చూడటానికి ఈ ఇంద్రియములు మనకి చాలా అవసరం. అయితే చాలామంది కళ్ళు లేని వారిని ఇప్పుడు దైవాంగులు అని పిలవాలి. మన ఇష్టం వచ్చినట్టు గుడ్డోడు, కళ్ళు లేనోడు అని అలా రకరకాలుగా మాట్లాడటానికి వీలు లేదు. వారికి ఒక ప్రత్యేక పదాన్ని వాడతారు, దైవాంగులు. అయితే కళ్ళున్న మనము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. కళ్ళతో కనబడేవన్నిటిని చూస్తున్నాం, మనోనేత్రాలతో కనబడిన వాటిని చూస్తాం. అంటే కళ్ళున్నవారు ఉన్నారు, కళ్ళు లేనివారు ఉన్నారు. కళ్ళుండి చూడవలసిన వాటిని చూడలేని వారు ఉన్నారు, చూస్తున్నామని చెప్పి చూడలేని గుడ్డివారుగా కూడా చాలామంది ఉంటారు. ఇంతకీ ఎవరు అందులు? కళ్ళు ఇక్కడ మనకి తెల్లగా చక్కగా కనబడుతున్నాయి, తెల్లగా ఆ కండరాలుండి నరములుండి నల్లగా కనబడుతుంది. అవి లేకపోతే మనిషిని చూడటానికి కూడా చాలా భయాన్ని పడతారు చాలామంది. ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి మనోనేత్రాలు కనబడవు. కానీ జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయట? తలలో ఉంటాయి. కనబడేవి ఇవి అనుకుంటాం, కానీ అసలైన కన్నులేవి? జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయట. ఈరోజు నేను ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజంలో వెళుతున్నప్పుడు ఒక పుట్టి గుడ్డివాడిని చూసినప్పుడు శిష్యులకు ఒక అనుమానం వచ్చింది. ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడా, వీడిని కన్నవారా అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు అయినా వీడైనను వీడిని కన్నవారైనను కానీ పాపము చేయలేదు. ఎందుకంటే ఎవడైనా పాపం చేస్తే ఇలాగ అయిపోతారేమో అన్న భావన వ్యక్తీకరించినప్పుడు ఆయన అంటారు, వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని మహిమ నిమిత్తమే వీడు ఇలాగ పుట్టెను అని చెప్పి ఒక సందర్భాన్ని యోహాను సువార్త 9వ అధ్యాయంలో మాట్లాడతారు. అయితే ఆ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి పదప్రయోగం జరిగింది. ఆ పదప్రయోగాన్ని చెప్పి నేటి సమాజానికి, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ ప్రపంచంలో చూడవలసిన వాటిని చూడలేని వారుగా ఉంటూ చూస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది అంధులైన మార్గదర్శకుల గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు. 9వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఇది సందర్భం. ఈ ప్రజెంటేషన్లో మనం ఈ వచనం దగ్గరికి రావడానికంటే ముందు 9వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే ఒక పుట్టి గుడ్డివాణిని ఆయన స్వస్థపరిచారు. నేను ఓరల్గా చెప్పేస్తున్నాను, సమయం తక్కువ కాబట్టి. ఈ 9వ అధ్యాయం ఈ కాంటెక్స్ట్లో ఒక పుట్టి గుడ్డివాడు ఉన్నాడు. అతని శిష్యులు చూశారు. యేసుతో వారు అంటున్న మాట ఏంటంటే, వీడు ఇలా అయిపోవడానికి కారణం వీడా, వీడిని కన్నవారా, ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు, ఇతడు పాపం చేశాడా అన్నట్లుగా వారి తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా అన్నప్పుడు ఆయన అన్నమాట, వీడు చేయలేదు, వీడిని కన్నవారు చేయలేదు, కానీ దేవుని మహిమ కొరకే వీడు ఇలాగున నియమింపబడ్డాడు.
ఏమంటే ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, దేవుడేంటి అన్యాయం చేశాడా అనే మాట మాట్లాడతాం మనం. కానీ వాస్తవానికి చెప్పండి, అతడు దేవుని మహిమపరచడానికంటే కళ్ళు లేకపోవడం వల్ల దేవుణ్ణి ఎలా మహిమపరుస్తారని మీరు అనుకోవచ్చు. ఒక మాట చెప్పండి, కళ్ళుంటే మనము పాపము చేయడానికి, అంటే దృశ్యమైన వాటిని చూసి మనసును పెట్టుకుని మనం పాపము చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉందా లేదా చెప్పండి. అంటే కళ్ళుండి మనము చూడవలసిన వాటిని కన్నులతో నిబంధన చేసుకుంటే ఏది అపవిత్రమైంది మన దరికి చేరదు. కానీ ఈరోజు ఆ వ్యక్తికి అసలు పాపపు ఛాయలకు కూడా వెళ్ళే అవకాశం ఉందా, చూసే అవకాశం ఉందా చెప్పండి. అతను లేనప్పుడు అతను చాలా పాపానికి దూరంగా ఉండే అవకాశం వచ్చింది. అది మంచిదా కాదా చెప్పండి. జనరల్గా అందరం కూడా ఈ లోకాన్ని చూడాలి, లోకాన్ని అనుభవించాలనుకుంటాం. కానీ అక్కడ ఏమీ లేని అతను పాపము చేయకుండా ఉన్నాడు. ఇప్పుడు అన్నీ ఇచ్చిన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి ఒక అవయవాన్ని కోల్పోయంటే మనం కోల్పోకుండా ఉన్నాము అంటే మనల్ని ఎంతగా ప్రేమించి దేవుడు మనల్ని నిలబెట్టాడో చెప్పండి. ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఇలాగ ఉన్నామని ఎవరిని మహిమపరుస్తాం మనం? ప్రభువా నన్ను ఎంత గొప్పగా చేశావు, ఏ అవయవాలు లోపం లేకుండా నన్ను ఇలా కలగజేశావు అంటే అతనిని నా కొరకు ఒక పాత్రగా చూపించావా అని సంతోషపడమా చెప్పండి. ఒక అందవికారంగా కలిగిన వ్యక్తిని పక్కన పెట్టి అందముగా ఉన్నటువంటి మనల్ని పక్కన పెట్టినప్పుడు అతనిని కంటే నన్ను బాగా చేశాడంటే ఇతని ద్వారా నన్ను ఎంత గొప్పగా చేశాడని ఎవరు కనిపిస్తారు మనకు ఆ టైంలో? అవయవాలన్నీ సరిగ్గా ఉన్న మనం అవయవ లోపంలో ఉన్నవారిని బట్టి దేవుడు నన్ను ఎంతగా రూపించాడో అని చెప్పి ఆయనని మహిమపరచడానికే అతను పాత్రగా వాడబడుతున్నాడు. ఇప్పుడు తన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. మనం ఇప్పుడు కీర్తిస్తున్నాం ఆయన కొనియాడుతున్నాం. ఆయన అసాధారణమైనటువంటి శక్తిని మనం తెలియపరుస్తున్నాం సమాజానికి. దేవునికి మహిమ కలుగును గాక అని ఓరలుగా అనేస్తాం కానీ, స్తుతియు ఘనత మహిమ నీకే అని పాటలు పాడతాం కానీ, నిజం చెప్పండి అవయవాలన్నీ ఉన్న మనం అలా లేని వారిని బట్టి మనం అలా లేము అంటే దేవుణ్ణి మహిమపరచాలా లేదా? అతను అన్యాయస్తుడు చేయలేదు, దేవుడు ఏమి అన్యాయస్తుడు చేయలేదు ఆయన్ని. ఎందుకంటే మోగవానిగా కానీ, చెవిటివానిగా కానీ, గుడ్డివారిగా కానీ పుట్టించిన వారు ఎవరు? నేనే కదా. అన్ని అవయవాలుండి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు పరలోకానికి వెళ్ళకుండా పాతాళానికి వెళ్ళిపోవడం కంటే ఏమంటే అవయవాలు లేకపోయినా నిత్య జీవంలో ప్రవేశించడం మేలా కదా. ఇప్పుడు అతనికి అవయవాలు లోపాలు కలిగి ఉన్నా పాపము చేయడానికి వీలు లేదు. మనకంటే ముందే అతను ఏమవుతున్నాడు చెప్పండి? అర్హుడు అవుతున్నాడు. అందుకే కన్నులున్నాయి, ఆ కన్నులతో నిబంధన చేసుకోలేకపోతున్నాం మనం. యోబు గారు అంటారు, నా కన్నులతో నేనేం చేశాను? నిబంధన చేసుకున్నా. ఏంటా నిబంధన? కన్యకును ఎలాగో చూతును అంటే ఆలోచన విధానం. కళ్ళు ఏం చేస్తుందంటే చూసిందంటే మన మనసును ఏం చేస్తుంది? చంచల మనస్కుల్ని చేస్తుంది, చపలత్వపు బుద్ధిని పుట్టిస్తుంది. అందుకే కళ్ళుండి కూడా చూడకుండా ఆయన ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చూడవలసిన వాటిని చూడకుండా, చూడాల్సిన విధంగా చూడకుండా ఉంటుంటే కళ్ళుండి కూడా మనం ఎవరో మనం అర్థం చేసుకోవాలి అన్న సందర్భంలోకి వెళితే దేవుడు అన్యాయస్తుడేమీ కాదు. అతడు గుడ్డివాడిగా పుట్టినా అతను దేవుని మహిమపరచడానికే ఉన్నాడు. ఈరోజు మరి మనము కళ్ళుండి కూడా నిబంధన చేసుకోలేకపోతే మనం చెప్పండి, కన్నులుండి కూడా మనం ఎవరమవుతున్నాం? ఆ మాట మనం అనటానికి మనసు రాదు కానీ, కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు వివేకము లేని హృదయము గలవారలారా అని చెప్పి అనలేదా ఒకనాటి ప్రవక్త యెషయా గారు అన్న మాట? అపోస్తలుల కార్యాలో పౌలు గారు అనలేదా? యెషయా మిమ్మల్ని గూర్చి చెప్పినది సరియే అని ఇలాంటి కళ్ళుండి చూడలేని వారిని మాట్లాడుతున్న సందర్భాలు మనం విన్నాం. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఒక అతనిని వెలివేశారన్న సంగతి యేసు విన్నారు. ఎందుకు వెలివేశారు? ఈ సందర్భం అంతా మనం చదవగలిగితే
ఒక మాట మనకి ప్రస్ఫుటంగా తెలియబరుస్తుంది. విశ్రాంతి దినాన్న నిన్ను ఎవడు అసలు స్వస్థపరిచారు నిన్ను? అంటే ఒక వ్యక్తి బాగుపడటం చూస్తున్నారా, విశ్రాంతి దినాన నువ్వు దేవుని ఆజ్ఞను మీరుతున్నావా అని మాట్లాడుతున్నారు. చెప్పండి, అసలు విశ్రాంతి దినము కొరకు మనిషి కొరకు విశ్రాంతి దినమా? చెప్పండి, విశ్రాంతి దినము కొరకు మనిషి కొరకు విశ్రాంతి దినమా? అంటే మనిషి కొరకే విశ్రాంతి దినం. మరి ఆ మనిషి విశ్రాంతి దినాన స్వస్థత పడితే ఆయన్ని అభినందించాలా, దూషించాలా? చెప్పండి. కానీ ఒక వర్గం పీపుల్ ఏం చేస్తున్నారో చెప్పనా, ఒక మంచి పని చేసినప్పుడు ఆయనని విశ్రాంతి దినాన్ని నువ్వు మీరుతున్నావని మాట్లాడుతున్నారు తప్ప, అసలు విశ్రాంతి దినము నిర్ణయించిందే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. వారి దేవుడే కదా విశ్రాంతి దినాన్ని నిర్ణయించింది. అందుకే నేను విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నానని అడిగిన, ప్రభువునై ఉన్నానని చెప్పారు. మీలో ఎవరికైనానో ఒక గాడిద కానీ లేకపోతే ఏదైనా ఎద్దు కానీ ఉంటే గుంటలో పడిపోయింది, అది విశ్రాంతి దినాన్ని, ఏం చేస్తారు మీరు? విశ్రాంతి దినాన్ని చూస్తారా, ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారా అని బదులు చెప్పారు ప్రభువారు. మాట్లాడారా? నోరు మెదపలేకపోయారు. ఏమంటే ఒక వాదన తెర మీదకి తీసుకురావడం సులువే, కానీ ఆ వాదన సబబైనదా కాదా అని గమనించకపోతే మనం కూడా వారి వలె ఏమవుతాం చెప్పండి? ఆచారాల పేరిట మనం ఏది చెప్తే అదే రైట్ అన్న పేరిట మనిషి వెళ్ళిపోతాడు తప్ప వాస్తవం మరుగైపోతుంది. అందుకే ప్రభు అన్నారు, నేను విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నానో ప్రభు అయి ఉన్నాను అన్నారు. ఆ విశ్రాంతి దినాన్ని ఆ గుడ్డివాడిని అతను ఏం చేశారు? ప్రభువారు బాగుపరిచారు. బాగుపడ్డ సంగతిని చూడట్లేదు. ఇది ఎందుకు మీరావు అని మాట్లాడుతున్నారంటే నిజం చెప్పండి, వారు కళ్ళుండి చూస్తున్నట్ట ఆ విషయాన్ని. అలాంటి వాళ్ళని ఏమనాలి? మనం అనక్కర్లేదు. ఈరోజు ప్రభువే అన్నారు, అయ్యో, ఏం పదం వాడాడైనా? అయ్యో అంధులైన మార్గదర్శకులారా. స్పెసిఫిక్గా ఒక అధ్యాయాన్నే పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడారు. 23వ అధ్యాయం మత్తయి సువార్త. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. మీరు వారి వలె ఉండవద్దు. తండ్రి అని ఎవరిని పిలవవద్దు. మీకు తండ్రి ఒక్కడే, మీకు గురువు ఒక్కడే అని చెప్పుకొచ్చారు కదా. ఆ మాటల్లో మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నారు ఒక్కసారి చూద్దాం. అంధులైన మార్గదర్శకులారా. ఏంటండి? దోమను వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. ఏమన్నా అర్థమైందా మీకు ఇది? దోమను వడియగడుతున్నారు, ఒంటెను మింగేస్తున్నారు. దోమ ఎంత ఉంటుంది చెప్పండి? దోమ ఎంత ఉంటుంది? సైజు ప్రకారం దోమ ఎంత ఉంటుంది? చిన్నదా కాదా చెప్పండి? ఏనుగంత ఉంటుందా? అది సైజు ప్రకారం చూస్తే దోమ చాలా చిన్నది. రైట్, వెరీ గుడ్. తర్వాత ఒంటె దీనికంటే పెద్దదా కాదా? చాలా పెద్దదా? ఏదో చిన్నగా పెద్దది అన్నామా? చాలా పెద్దది, చాలా పెద్దది. అంటే చిన్న చిన్న విషయాలలో జాగ్రత్త పడుతున్నారు, పెద్ద పెద్ద విషయాల్లో దారి తప్పుతున్న వారిని ఏమనాలి? చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద విషయాలలో దారి తప్పుతున్న వారిని ఇలాంటి భావాలతోటే ప్రభు మాట్లాడారు. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, మీరు దోమను వడిగడుతున్నారు. బాగానే ఉంది. దోమను వడగట్టడం అంటే ఎందుకు చెప్పమంటారా? ఇశ్రాయేలీలకి కొన్ని నిషిద్ధమైనవి ఉన్నాయి. మీరు కొన్ని వాటిని తినకూడదని లేవీకాండంలో 22వ అధ్యాయంలో మాట్లాడతారుగా. నిషిద్ధమైనవి ఇవి. ఇదిగో పలానా వాటిని మీరు తినకూడదు. దోమని తినకూడదు, రెక్కలు గల దాన్ని తినకూడదు, అలాగే డెక్కలు గలదాన్ని కూడా, ఒంటెను కూడా నిషిద్ధమైనదిగా ఎంచారు. ఇశ్రాయేలీల జనాంగములో ఈ నిషిద్ధమైన వాటిని జాగ్రత్తగా పాటించేవారు. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారు, కానీ పెద్ద పెద్ద విషయాల్లో ఏం చేస్తున్నట్టు వాళ్ళు తప్పు చేస్తున్నారు. అదే అక్కడ ఆయన పట్టి మాట్లాడుతున్నారు. మేము గుడ్డివారికి త్రోవ చూపువారం అని చెబుతూ మీరే గుడ్డివారుగా ఉంటున్నారా అని చెప్పి వాళ్ళు అన్నమాట. అయ్యో అంధులైన
మార్గదర్శకులారా. మీరు మాదిరి చూపవలసిన వారు. మీరు చిన్న చిన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా నిష్టగా పాటిస్తున్నారు, కానీ పాటించవలసిన ప్రాముఖ్యమైన సంగతులను ఏం చేస్తున్నారు? దోమను వడిగడుతున్నారా? దోమలు అంటే చిన్న విషయాల్లో జాగ్రత్త ఉంటున్నారా? ఒంటంటే పెద్ద పెద్ద విషయాల్లో అజాగ్రత్తగా ఉంటున్నారా అని చెప్పి వాళ్ళని అంటున్నాడు. అంధులైన మార్గదర్శనం. పుదీనా జీలకర్ర ఇస్తున్నారు, బాగుంది, అది చిన్నవే కదా, చిన్న చిన్నవే. మరి దేవుడు కోరుకున్నది ఏంటి? న్యాయాన్ని, కనికరాన్ని ఇవి చూపించాలి నువ్వు. వీటిని మానక వాటిని చెయ్యాలి, వాటిని మానక వీటిని చేయమన్నది ఎందుకు అనుకుంటున్నారో? పుదీనా జీలకర్ర ఇచ్చేస్తున్నాం, వీటిలో శ్రేష్టమైన భాగాలు మేము ఇస్తున్నాం. మరి దేవుడు కోరుకున్నది ఏది? న్యాయంగా నడుచుకోండి. మనుష్యుడా, ఏది నిన్ను యెహోవా అడుగుచున్నాడు? ఆయన కోరుకునేది వేలాది నదులంత విస్తార తైలాన్నా, వేవేల పొట్టేళ్ల మాంసాన్నా, నీ జ్యేష్ఠ కుమారుణ్ణా? ఏమడుగుతున్నాడు యెహోవా? యెహోవా ఉత్తమమైన వాటిని నిన్ను కోరుకుంటే ఏమన్నాడు? న్యాయమును, కనికరమును ప్రేమించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మరి వీటిని పక్కన పెట్టి ఇదిగో మేము పుదీనా జీలకర్ర ఇస్తున్నామని ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్న విషయాల్లో ఉన్న వారిని ఏమనాలి చెప్పండి? అంధులైన మార్గదర్శకులారా అని చెప్పక్కర్లేదా? ప్రభువే అన్నారుగా, ప్రభువే ఆ మాటను ప్రయోగించారుగా. ఇప్పుడు ఇందాక యోహాను సువార్త 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు విశ్రాంతి దినానికి ప్రాధాన్యతనిస్తున్నారు, కానీ ఒక గుడ్డివాడు చూపు పొందాడు, స్వస్థత నొందాడు, ఇంత ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తే దాన్ని ఏమంటున్నారు? నువ్వెవరవు? నువ్వు ఇంతకు ముందు నువ్వు కళ్ళు లేనివాడుగా చూసావు, ఆ కళ్ళు లేనివాడు నువ్వా కాదంటే ఒకళ్ళు ఏమన్నారంటే అతనే అన్నాడు, లేదు ఇతను అతని రూపంలో వేరొకడు అని చెప్పి తర్జన భర్జనలో పెడుతూ, ఇంతకీ నీకు కళ్ళు ఎవడిచ్చాడు, కళ్ళు ఎలా వచ్చినాయి నీకు అని తల్లిదండ్రులు నిలదీశారు. ఆ తల్లిదండ్రులు భయపడిపోయి ఏమంటున్నారు చెప్పమంటారా? అప్పటికే ఒక తీర్మానం తీసేసుకున్నారు వాళ్ళు. ఇదిగో ఇలాంటి వాటి విషయాల్లో మనం జాగ్రత్త లేకపోతే మనందరూ నెత్తెక్కేస్తారు. కాబట్టి వాళ్ళని వెలివేద్దాం. ఇలా మన యొక్క సాంప్రదాయానికి కానీ మన కట్టుబాట్లకు కానీ ఇలాంటి మీరిన వాడు ఎవడైనా ఉంటే గనక వాడిని వెలివేద్దామని అనగానే వాళ్ళకి భయపడి ఆ తల్లిదండ్రులు ఏమన్నారు చెప్పరా? ఎవడు బాగు చేశాడు మాకు తెలదంటున్నారు. వాళ్ళు భయపడ్డారంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ వెలివేసేస్తారని భయపడి. కానీ ఇంతకీ ఈ కన్నులు తెరవబడిన వ్యక్తిని కూడా ఏం చేశారు చెప్పమంటారా? ఇతన్ని కూడా వెలివేసేశారు. ఇంతకీ లోపం ఎవరిది అంటే బాగు చేసిన ఆయనది లోపమా? బాగు చేసిన ఆయన్ని ఇంకా సరిగా అర్థం చేసుకోలేని వాడు లోపం గలవాడా? ఎవరు అందులు? ఆ సంభాషణలో మనం మాట్లాడుతుంటే నిన్ను ఎవరు బాగు చేశారో, అతను ఎవరు బాగు చేశారో నాకు తెలదు, కానీ పుట్టిగుడ్డువాడు ఇంతవరకు ఇలాంటి మార్పు పొందిన వారిని నేను చూడలేదు అన్నాడు. అంటే అంత ఆశ్చర్యకార్యం చేసినటువంటి ఆయన్ని ఏమండి ఎవరో అని అడగగానే ఇదిగో మేము మోసేకి శిష్యులము అని చెప్పి, నువ్వు పాపివైన మనుష్యుడువు అని చెప్పి అతన్ని వెలివేసే ప్రయత్నం చేశారంటే ఆలోచించండి. అప్పుడు అతను గుడ్డివాడు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనము 30 కూడా చదువుదాము. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. ఎవరైనా యేసుక్రీస్తు వారిని గురించి, బాగు చేసిన ఆయన గురించి వాళ్ళు తెలుసుకోవాల్సింది పోయి మాకు అతను ఎవడో తెలియదు, అతను అసలు మాకు సంబంధం లేనివాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, మీరు అతనిని ఎరుగకపోవుట ఆశ్చర్యమే అని అంటున్నాడు. దేవుడు ఆయనను నా కన్నులు ఆయన తెరిచాడు కాబట్టి దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుదుము. ఎవరు మనం ఆలకించడట? పాపులు మనం ఆలకించడు. మరి ఎవరు మనం వింటాడు దేవుడు? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఇక్కడ 2 పదాలు వాడాడు. ఇంతకీ పాపులు మనవి దేవుడు ఆలకిస్తాడా? ఎవడైనా దేవభక్తుడై ఉంటే అతని మనం ఆలకిస్తాడా? నన్ను ఇలా బాగు చేశాడంటే అతడు పాపి అయితే ఆయన మనవి దేవుడు ఆలకిస్తాడా అని చెప్పి తిరిగి వాళ్ళకి ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు. చెప్పండి, నిజంగా దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన మొర విన్నాడు అని అంటే
అనేకులు గుడ్డివారు చూడవలను అనే ఆయన ప్రవచనం ఉంది కదా. ప్రభు ఆత్మ నా మీద నిలిచి ఉన్నది, గుడ్డివారు ఏం పొందాలి? చూపు పొందాలి. చెరలో ఉన్నవారు విడుదల పొందాలి. ప్రభువు యొక్క హితవత్సరము ప్రకటించుటకే ఇదిగో ప్రభు ఆత్మ నా మీద నిలిచి ఉన్నదని లేఖనాన్ని చుట్టి పరిచారకులకు ఇచ్చి, ఇది నేడు మీ వినికిడిలో ఇది నెరవేరిందని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని లోకాసు వార్త 4వ అధ్యాయంలో ఉంటుందిగా. అంటే ఆయన వారి కన్నులు తెరిచాడంటే గుడ్డివారు సహితం చూపు పొందుతున్నారు. అంటే ఆయన విషయంలో అభ్యంతర పడకూడదు ఎవరు కూడా, ఎందుకంటే రాయబడిన ప్రకారమే ఆయన వచ్చారు, అన్నీ చేస్తున్నారు. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను కూడా అభ్యంతరపడి, రాబోవాడు నువ్వా వేరొకరి కొరకు మేము కనిపెట్టాలా అని తన శిష్యులు పంపినప్పుడు, మీరు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి చూసి చెప్పండి అన్నాడు. నిజం చెప్పండి, ఆ సమయంలో ఎంతమంది కళ్ళు లేనివారు కళ్ళు పొందుకుంటున్నారు. అలా కన్నులు తెరిపిస్తున్నది ఆయనైతే ఆయన్ని పాపిగా గుర్తిస్తూ వెలివేసే స్థితికి బాగుపరిచిన వ్యక్తితో పాటు ఎవరు బాగు చేశారన్న వ్యక్తిని కూడా అంగీకరించలేకపోతున్నారంటే నిజం చెప్పండి, కన్నులుండి గుడ్డివారు ఎవరుగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ సంగతి ప్రభు దృష్టికి వచ్చింది కాబట్టే ప్రభు అంటున్నారు, ఇదిగో 36వ వచనం 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరని అడుగగా, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు అంటున్నారు, చూడండి ఇది అద్భుతమైనటువంటి మాట. నేను ఏది చెప్పాలనుకుంటున్నానో ఇప్పుడు సరైనటువంటి విధానంలో ఈ మాటను మీరు ఆలోచించాలి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను. ఎవరవ్వాలి? చూడని వారు ఏమవ్వాలి? చూడాలి. చూచువారు ఏం కావాలి? ఇది ఎవరన్నా కోరుకుంటారో చెప్పండి. కానీ ఈ వ్రాయబడిన మాట ఎవరి దగ్గర ఎలా నెరవేరుతుందో మీరు ఆలోచించండి. ఒకనాడు శాస్త్రులు పరిసయ్యులు, ఒక కళ్ళు లేని వ్యక్తి బాగుపడటాన్ని మంచి విషయంగా భావించి ఈ కన్నులు తెరవబడిన వాడు చూశాడు మనోనేత్రాలతో, వచ్చినవాడు దేవభక్తుడైతేనే కానీ దేవుడైతేనే కానీ ఈ కార్యము చేయలేడు. ఇప్పుడు చెప్పండి, కన్నులు తెరిచిన వారు ఇది ఎవరు అంటే కళ్ళుండి కూడా చూడలేని విధంగా ఉన్నవారే గుడ్డివారు. ఇదిగో బాగు చేయబడిన వాడు, మనోనేత్రాలు వెలిగింపబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దేవుడని ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడని అర్థం చేసుకున్నవాడే నిజమైన కన్నులు తెరవబడినవాడు. చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తగా ఉంటూ దేవుని విషయంలో, ఆయన కుమారుని విషయంలో, పరలోకాన్నించి భూమికి ఏతెంచడం విషయంలో దేవుడు పంపగా వచ్చాడు కాబట్టి పంపబడిన వాడు పంపిన వాని చేత పంపబడ్డాడు కాబట్టి ఇతడు తక్కువ స్థాయి అంటున్నారు అంటే వాళ్ళ కన్నులుండి చూస్తున్నట్ట. ఆలోచించండి. ఈరోజు వాళ్ళు పైగా మార్గదర్శకులు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇతరులకు బోధించే నీవు నీకు నువ్వు బోధించుకోవాలని ధర్మశాస్త్ర జ్ఞాన సత్య స్వరూపమైన గ్రంథము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువారని చెబుతున్నావు తప్ప అసలు నువ్వే గుడ్డితనంలో ఉన్నావని ఇలాంటి ఆలోచనలోకి ఒక గుడ్డివాణిని బాగు చేసిన యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడంలో శాస్త్రులు పరిచయులు ఒకనాడు గుడ్డివారిగా చూచువారు చూడని వారు అవుతున్నారు. ఈరోజు కళ్ళున్నా చూడలేని వారిగా ఉన్నారు వాళ్ళు. ఎందుకో చెప్పనా, ఆయన ఎవరంటున్నారో పాపి, బాగు చేసినా పాపి అంటున్నారు, దయ్యం పట్టినవాడు అంటున్నారు. అసలు దేవునికి కుమారుడే తప్ప దైవత్వపు లక్షణాలు ఆయనలో ఇదిగో ఉనికిలోనా నిత్యత్వంలోనా నిత్యత్వపు దాఖలాలే లేవు అని చెప్పి మాట్లాడుతున్న వారు ఉంటారే, వాళ్ళనేమనాలి? ధర్మశాస్త్ర జ్ఞాన సత్యస్వరూప గ్రంథం గలవాడని చెప్పుకుంటూ గుడ్డివారికి త్రోవ చూపుతున్నానని గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి గుంటలో పడినట్లుగా ఈరోజు సమాజంలో ఉన్న వారిని కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసిన ప్రభువుని చెంతకు నడిపించవలసిన వారు ఈరోజు నడిపించకుండా వారిని కూడా గుంటలో పడేసే స్థితిలో ఉంటే వారిని ఏమనాలి చెప్పండి? స్పందన మీరించే రావాలి. దోమను వడగడుతున్నారు,
ఒంటెను మింగి వేస్తున్నారు. పైకి అలంకారంగా కనబడుతున్నారు. సమాధులు ఎలా పోలి ఉంటాయి? సున్నం కొట్టిన గోడల వలె ఉన్నారంటాడు. సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారంటున్నాడు. పైకి చూస్తే ఎలాగుంటుంది సమాధి? సమాధి ఎలాగుంటుంది పైకి చూస్తే? శృంగారంతో పైన టైల్స్ తోటి అవి ఉంటుంది. లోపలికి కానీ వెళ్ళారా? అజితేంద్రియముతోనూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎలాగుంటుందో మీ క్యారెక్టర్ కూడా అలాగే ఉందని చెప్పి ఒకనాడు శాస్త్రులు పరిచయుల్ని దులిపాడే. అయ్యో, ఎవరు మీరు? మార్గదర్శకులు. మీ స్థితి ఎలాగుంది? అంధత్వంలో నిండి ఉంది. దేనిలో అంధత్వంగా ఉన్నారు? చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు ఉంటున్నారు. ప్రాముఖ్యమైన దైవిక త్రయంలో ముగ్గురుగా ఉన్నటువంటి వారు సంపూర్ణ దేవుడై ఉన్నారు. నిత్యత్వంలో కూడా వాళ్ళ ఉనికిలో ఉన్నారు. వాళ్ళ నిత్యత్వపు ఉనికిని చాటడానికి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా లేఖనాల రూపంలో రాస్తుంటే అది మాకు తెలుసు అని చెబుతూ ఈరోజు పక్క త్రోవను పట్టించే వారిని కూడా ఏమనాలి? అయ్యో, చెప్పండి మీరు, అయ్యో అంధులైన మార్గదర్శకులారా, మీకంటే ఎవరినయ్యో? కళ్ళు లేని వ్యక్తి నన్ను ఎవరో చూశాడు. కళ్ళున్న వ్యక్తిగా మీరే ఇతరులకు మాదిరి చూపించవలసిన వారు మీరు ఆయన గురించి సరిగా అర్థం చేసుకోక వెలివేస్తున్నారా? ఆ తల్లిదండ్రులు భయపడ్డారు, వెలివేస్తున్నాను. అలా భయపడి మీకు దాక్కునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. శాస్త్రులు పరిచయులకు భయపడి దాక్కునే వాళ్ళు నిజాన్ని తెలిసినా చెప్పలేని వారుగా వెలివేస్తారేమని దాక్కున్న వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తులు మీరు వెలివేసినా ఆయన అంటున్నాడు, ఆయన ఇస్తున్న సలహా చూడండి. ఏమంటే నాకు తెలియగడుతాను, ఏమంటే దేవుడు పాపులు మనం ఏమన్నా వింటాడా? నిజంగా పాపి అయితే నా కన్నులు ఎలా తెరిపిస్తాడో? అతడు ఎవరు? దేవుడు. దేవుడికి అంత శక్తి ఉందని చెప్పి కన్ను లేనివాడు చూస్తున్నాడు ఆయన్ని నిదానించి. కన్నులున్న అంధులైన మార్గదర్శకులు ఏం చేయలేకపోతున్నారు? మేము మోషేకి శిష్యులము. ఎవరికి శిష్యులం? మేము మోషేకి శిష్యులం. నువ్వు పాపి అయిన మనుష్యుడివి అని ఆయన్ని కానీ, ఆయన చేత బాగుపరచబడిన వారు కానీ, జీవితాన్ని మార్చుకున్న వారిని కానీ ఈరోజు పక్క త్రోవలో పట్టిస్తూ వెలివేసినట్టు చూస్తున్న వారిని ఏమనాలి? సమాజంలో అదే జరుగుతుందా ఈరోజు? సమాజం పట్ల, సంఘాల పట్ల ఇదిగో పెద్ద పెద్ద వారు, గొప్పవారని చెప్పుకున్న వారు కూడా ఇదే వివక్షతో వ్యవహరిస్తుంటే చెప్పండి, ఆయన దృష్టికి క్రీస్తు సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండానట్టు యుగ సంబంధమైన దేవత ఏం చేసిందో చెప్పండి. ఇప్పుడు చూస్తున్నారు, కానీ వారి మనోనేత్రాలకు ఏమడిపోయింది? గుడ్డితనము కలుగజేశాడు దేవుడు. అందుకంటున్నాడు, చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి అన్న ఆ భావం ఇప్పుడు వీళ్ళ పట్ల జరుగుతుందని ప్రభువే అన్నాడు. 23వ అధ్యాయం మత్తయి సువార్తలు అదే అన్నాడు. అయ్యో 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 అయ్యో. ఎన్నిసార్లు వాపోయాడు ఆయన? అయ్యో అనే పదం ఎప్పుడు వాడతాం చెప్పండి. ఇప్పుడు అయ్యో, ఒక బిడ్డను కోల్పోయారనుకోండి ఒక తల్లి, మొట్టమొదటి ఏమంటారు చెప్పనా? రొమ్ములు కొట్టుకుంటూ అయ్యో 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 నా బిడ్డ పోయాడు, నా బిడ్డ పోయాడు. ఒక జరగరాని ఏదైనా ప్రమాదం జరిగిన బారిన పడితే రక్తం గడగడగడ కారిపోతుంది అనుకోండి, ఇక కొన ఊపిరితో ఉన్నాడు అనుకోండి, నిస్సహాయత స్థితిలో అతను ఏమి చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో 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 ఎవరైనా కాపాడేవాళ్ళు ఉన్నారని అయ్యో 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 మాట్లాడుతాం. ఆయన వచ్చేసరికి ఎవరు కనబడుతున్నారు అలాగా అయ్యో అయ్యో అని? మార్గాన్ని చూపించవలసిన రోల్ మోడల్స్గా ఉండవలసిన వారే ఈరోజు ఒక మంచి కార్యము చేసిన ఆయన్ని, ఏమంటే ఆయన ఔన్నత్యాన్ని ఎంతో గొప్పగా చూపిస్తుంటే, ఆయన స్థితిని దిగజార్చే ప్రయత్నాలు చేస్తుంటే, ఎవరు కళ్ళున్నవారు, ఎవరు కళ్ళు తెరవబడిన వారు, ఎవరు కళ్ళుండి మూయబడిన వారో ఒకసారి ఆలోచించండి. ఆయన అన్నమాట అంత వాస్తవమా కాదా చెప్పండి? అయ్యో అంధులైన మార్గదర్శకులారా అంటున్నాడు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. అమ్మా, ఏం చేశారు? పాపము చేశారు గనుక నేను, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉగ్రతను రప్పించబోచున్నాను,
వారు గుడ్డివారి వలె నడిచెదరు. చాలండి, వారు గుడ్డివారి వలె నడుస్తారు. తమ నడతను మార్చుకోరు, తమ జీవితాలను మార్చుకోరు. ఇంక కళ్ళుండి కూడా చూడలేని వారుగా, గుడ్డివారుగా ఎందుకుంటున్నారో చెప్పమంటారా? యెహోవాకైనను యెహోవా యొక్క కుమారునికైనను విరోధముగా మాట్లాడకండి అని ఎందుకు మాట్లాడాడు? అక్కడైనా ఎందుకు మాట్లాడాడు? అందుకే ఆయన దృష్టికి పాపము చేశారు. అందుకే మీరేమవద్దంటున్నాడో చెప్పమంటారా? మీరిక మారరు, మీరిక గుడ్డివారిగానే ఉంటారు. పాపమేనా? యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తన అద్వితీయ కుమారునిగా పంపిన వాని యందు విశ్వాసం ఉంచకపోయినా, పంపిన వాని యందు విశ్వాసం ఉంచకపోయినా, నమ్మకం, ఏ నమ్మకం? మేము ఈ కోణంలోనే చూస్తామనే నమ్మకాలు ఆయన దృష్టికి యోగ్యమైనది కాదు. అందుకే ఆయన దృష్టికి పాపము చేస్తే ఇక ఆయన ఉగ్రతను పంపిస్తానంటున్నాడు. మీరు ఎల్ల వేళ లేక గుడ్డివారుగానే ఉంటారు అంటున్నాడు. కాబట్టి కన్నులు తెరవబడాలి. కళ్ళు లేని వారిని ఏమంటున్నాం మనం? దైవాంగులు. చాలా గొప్ప భావాలతో చూస్తాం మనం. ఆ భావాలు భౌతికంగా, ఇప్పుడు ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే, కళ్ళున్న మనం ఈరోజు చూడలేని వారుగా ఉండకూడదని యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆయన దైవత్వపు ఉనికిని ఎంత చక్కగా చాటి చెప్పడానికి భక్తుడైన యోహాన్ గారు ఆ యొక్క సువార్తను రాశారో చెప్పమంటారా? అసలు సువార్త సారం ఏంటో చెప్పమంటారా? యోహాను సువార్త కంప్లీట్ ఎడిషన్ ఏంటో చెప్పమంటారా? యేసు దేవుని కుమారుడు అని విశ్వసించినట్లు ఈ మాటలు ఈ గ్రంథమందు వ్రాయబడ్డాయి. నువ్వు వెలివేసినంత మాత్రాన ఆయన పాపి అయిపోడు. నువ్వు దిగజార్చినంత మాత్రాన ఆయన ఔన్నత్యమేమి దిగజారిపోదు. అదే యోహాను గారు జీవవాక్యమును ఆది నుంచి ఏది ఉందో ఆ జీవవాక్యాన్ని గురించే మీకు చెప్తున్నా. ఆయన వెలుగై ఉన్నాడు, మనుషులను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగు సంబంధమైన మాటలను అంగీకరించకపోతే నువ్వు చీకటిలో ఉన్నవాడు అవుతావు. అప్పుడు కళ్ళుండి కూడా చూడలేని అంధులుగా నువ్వు మార్గదర్శిగా ఉంటావా? నిర్ణయం నీకే విడిచిపెడుతూ యేసుక్రీస్తు వారు అద్భుతమైనటువంటి ఆ మాటను చెప్పారు. ప్రేమను వల్ల ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఎందుకు ఇలాగా సహోదరుని, ఇలాంటి మంచి మాటలు చెబుతున్న సహోదరుని ద్వేషించేవాడు కూడా ఎవరితో సమానం అని చెప్పాడు ఆయన? చెప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడు? వాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసెను గనుక వాడెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. సహోదరుని ద్వేషిస్తున్నావా? ఆయన ఔన్నత్యాన్ని ప్రకటిస్తుంటే వెలివేస్తున్నావా? వెలివేస్తున్నావా ఆయన ఔన్నత్యాన్ని ప్రకటిస్తుంటే? ఏమంటే సామాన్యుడిగా ఉన్నాడని చెప్పడం మంచిదా? ఇదిగో ఆయన అంతకంటే గొప్పవాడిగా ఉన్నాడని ఆయన ఔన్నత్యాన్ని పెంచడమా? చెప్పండి. అలా చెప్పే ప్రయత్నంలో ఉన్నవారు మన సహోదరుడు కదా. అవసరమైతే సఖ్యతతో సమాధానం, అందరి ఎడల సమాధానంతో మనం మసులుకోవడానికి ప్రయత్నం చేద్దామే అని చెప్పి ఆయన ఔన్నత్యాన్ని పెంచడానికి మేమెందుకు ముందుకు రాకూడదు అని చెప్పి ఒక మెట్టు దిగడం వల్ల నష్టం ఏమన్నా ఉంటుందా? చెప్పండి. కానీ అలాంటి మంచి భావాలు కలిగిన వారిని ఏం చేస్తున్నారు? వెలివేస్తున్నారు. ఇంతకీ ఆయన కళ్ళు తెరుచుకుని అందరికి మనోనేత్రాలు వెలిగిస్తుంటే, ఇదిగో ఆయన్ని వెలివేశామని చెబుతూ ఉన్నవారు ఎక్కడున్నారో? చీకట్లో ఉన్నారని చెప్తున్నాడు. అందుకే తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరు? ఎవరు? చీకట్లో నడుస్తున్నాడు. ఇంకా చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు ఏం కలుగజేసింది? గుడ్డితనము కలుగజేశాను గనుక వాడెక్కడికి పోవుచున్నాడో ఎరుగడు ఎరుగడు ఎరుగడు. యెషయా 43:8. యెషయా 43:8. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వారలారా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనము. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. తీసుకొని రండి. ఈ మాటలు చెప్పండి. చిన్న చిన్న విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారే,
పెద్ద విషయాలలో మీరు ఎంత దారి తప్పుతున్నారే, ఒంటిని మింగేస్తున్నారే, పుదీనా జీలకర్ర విషయాల్లో జాగ్రత్త ఉంటున్నారే, దేవుడు కోరుకున్న న్యాయాన్ని కనికరాన్ని ప్రేమించడనే లక్షణాలు లేకుండా మేము మార్గదర్శకులం అని చెప్పుకుంటుంటే ఆయన అంటున్నాడు, మీరు అంధులైన మార్గదర్శకులారా అంటున్నాడు. ఎవరు మన మార్గదర్శి చెప్పండి? విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూడాలి. మనం కళ్ళుండి చూడలేని వారి మాటల్ని ఈరోజు మనము చెవికెక్కించుకుని వాళ్ళని కానీ మనం అనుసరించామా, మనం ఏమవుతాం చెప్పండి? కళ్ళున్న చూడలేని నిజమైన అంధత్వంలోకి మనం వెళ్ళిపోకూడదనే ఇలాంటి సందర్భాలని పరిశుద్ధ గ్రంథంలో ఎదురాడు వారు అనేకులు ఉంటారు కాబట్టి వారు మాట్లాడటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను, కళ్ళు తెరుచుకోండి అని ప్రభు హితవు పలుకుతూ మనకి కూడా జాగ్రత్తలు చెబుతూ పేతురు గారు, పెద్దగా ఉన్నటువంటి పేతురు గారు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ముగిస్తానని ఈ వచనం చెప్పి నేను ముగిస్తాను. 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఎవరికివి? ఇవి అంటే ఏవి? ఇవి ఎవరికి లేకపోవునో, ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. గ్రుడ్డివాడు దూరదృష్టి లేనివాడు అగుతాడా? ఏవి? ఇవి ఇవి ఎవరికి లేకపోవును అన్నాడు. ఇవి అనే పదానికి మనం ఏం చేయాలంటే, దేవ స్వభావంలో నువ్వు పాలివారం అవ్వాలంటే, దేవత్వపు లక్షణాలు నువ్వు తెలుసుకోవాలంటే, దేవుడే ఈ నరావతారికి భూమి మీదకి వచ్చి తన నిత్యత్వపు ఉనికిని వదులుకుని వచ్చాడన్న దేవపు పోలిక స్వభావం నువ్వు తెలియాలంటే, నువ్వు కూడా అలాంటి వారితో పాలివారం అవ్వాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలని 5వ వచనం చెప్తున్నాడు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. దయ భక్తోటి చేస్తే సరిపోదు, సహోదర ప్రేమ కావాలి. జ్ఞానం ఒకటే ఉండకూడదు, ఆ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ కూడా కావాలి. అలా దయను సంపాదించుకున్నామనుకో, ఇవి మీకు కలిగి ఉన్న ఎడల మీరు గుడ్డివారు కారు, మీరు తొట్టిరెళ్ళరు అని చెప్పి వాళ్ళకి హితవు చెప్తున్నాడు. భక్తిని చేస్తున్న మనకి కూడా హితవు చెప్తున్నాడు. ఈరోజు చెప్పండి, బదురులకు వార్తలు వింటున్నాం, దైవాంగులకి వాళ్ళ స్పర్శలతోటి వాళ్ళ జ్ఞానం మాట్లాడుతుంటే వాళ్ళు మనకంటే చాలా గొప్పవారని మాట్లాడుతున్నాం. నిజం చెప్పండి, కళ్ళున్న మనము లోకాన్ని చూస్తున్నాం, కానీ కళ్ళుండి నిజదేవుడైన క్రీస్తుని, నిత్యత్వంలో ఉన్న ఆయన ఉనికిని చూడలేకపోతే ఎవరు మనం చెప్పండి? ఆయన ఔన్నత్యాన్ని దిగజార్చిన వాళ్ళం అవుతామా, పెంచిన వాళ్ళం అవుతామా? అలా ఎవరైతే ఆయన గొప్పవాడు, దేవునితో సమానుడు, నిత్యుడు అనే సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉంటే ఇవి మీరు తొట్టిరెళ్ళరు. ఇవి మీకు లేకపోవడం వల్లనే దూరదృష్టి లేదు, గుడ్డివారుగా మీరు ఉంటారు అని చెప్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన శరీరధారిగా వచ్చాడని అందరం నమ్ముతున్నాం. ఆయన దేవుడు అని నమ్ముతున్నాం, ఆయన సంపూర్ణ దేవుడు అని నమ్ముతున్నాం. కానీ దేవత్వపు ఉనికిలో డివిజన్స్ చేయడంలోనే పెద్ద చిన్న అనే తారతమ్యం చెప్తున్నారు. కాబట్టి సుమారు 4-5 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటంలో ఒంటరిగా ఉన్న ఆయన వెలివేసినట్టు సమాజం చూస్తుందేమో కానీ ప్రభు దృష్టికి ఆయన ఎవరు? ఈ విషయాలని భుజాల మీద మోస్తూ అనేక ప్రాంతాలకి ఆయన దైవత్వపు ఉనికిని ఉన్నతంగా చాటి చెప్తున్నటువంటి ఆయనకి సమాజం వెలివేయచ్చు. కానీ నిజాన్ని తెలుసుకున్న మీరు, మనోనేత్రాలు వెలిగింపబడిన మీరు, కన్నులున్నవారిగా ఎవరిని చూడాలి చెప్పండి? ఇప్పుడు ఆయన నిత్యత్వపు ఉనికిని పెంచేవారిని చూడాలా, దిగజార్చేవారిని చూడాలా? మీకే విడిచిపెడుతూ కళ్ళు లేని వారు అంధులు అంటున్నాం, కళ్ళుండి కూడా చూడవలసిన విధంగా చూడలేని వారిని దేవుడు ఏమంటున్నాడు చెప్పమంటారా? అంధులవుతున్నారు మీరు అంటున్నాడు. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగించుకుందాం. ఈ 5 రోజుల మనుషుల జ్ఞానాన్ని మించినటువంటి ఆ వాక్కులను, మనుషుల మనసులను, జీవితాలను మార్చే విశ్లేషాత్మకమైనటువంటి ఆ వాదాలకు తెరదిస్తూ దేవుని యొక్క
దేవుని యొక్క తత్వము, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నిలిచి ఉన్నదని 2:9 కొలసీలో చెప్పారే. ఆ ఉనికి ఏంటో ఈ మిగిలిన రోజులంతా విందాం. సేవకులు వస్తారు, విందాం. చెప్పండి. ఇప్పుడు బయట సమాజంలో కన్ను లేని వారు అందులా, కళ్ళుండి నిజాన్ని చూడలేని వారు అందులా. అది మార్గదర్శులు ఎవరైనా పర్వాలేదు. వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి గొప్పవాళ్ళని అంటానికి లేదు. వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఒంటె పెద్ద సైజు ఎలాగుందో పెద్ద పెద్ద విషయాల్లో, గొప్ప విషయాల్లో కూడా జాగ్రత్త లేకపోతే అది వేషధారణ అవుద్ది. అందుకే వాళ్ళని ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అంధులైన మార్గదర్శులారా, ఏమని పేర్లు పెట్టాలి మీకు అని చెప్పి మీరు ఎలా పోలి ఉన్నారన్నాడు? సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఇంకా విందాం, అద్భుతమైన మాటలు విందాం. ఆత్మీయంగా మీరు బలపడే మాటలు వస్తున్నాయా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటున్నాయి ఈ మాటలు? చెప్పండి. ఏమన్నా మీ తల్లిదండ్రులు చాలా గొప్పవారని చెప్పడం మీద మా నాన్న ఉన్నాళ్ళండి, ఎందుకోనండి, ఏదో ఉన్నాళ్లే అంటం బాగుంటుందా? చెప్పండి. చెప్పండి, ఒక్క మాట చెప్పండి. మీ తల్లిదండ్రులు ఉన్నతంగా వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నా వాళ్ళని ప్రేమిస్తున్నారంటే మనల్ని నిజంగా ఏమండి తల్లిదండ్రులు ఔన్నత్యాన్ని చెప్పొద్దా? నేను ఎంత తప్పిదం చేసినా వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారో తెలుసా? మా బిడ్డ గొప్పవాడండి, మా బిడ్డ గొప్పవాడు అంటారండి. ఈరోజు అదే మనం ఎందుకో కొనగాని వారమైనా ఆయన మనతోటి వాడు, నువ్వును మా బోటి వంటి వాడువా అని కానీ చూస్తున్నది కొంతమంది. నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి, ఇదిగో నేను అక్కడి నుంచి వచ్చానని నువ్వు అన్నావు కాబట్టి నేను దేవుడిని నమ్ముతున్నాం, అంతే తప్ప నువ్వు అక్కడెక్కడో ఉన్నావు, అప్పుడెప్పుడో ఉన్నావు, అసలు నీకు సంపూర్ణత్వం ఆపాదించడానికి నీవే పాటి వాడు అని మనం ఈరోజు ఆయన నిత్యత్వాన్ని దెబ్బతీస్తే నిజం చెప్పండి, ఆయన ఔన్నత్యాన్ని పెంచిన వారం అవుతామా? ఇప్పుడు ఆ బాధ్యత మీ అందరికీ ఉందా? చెప్పండి. సమాజంలో కళ్ళు లేని వారిని ఏమైనా రోడ్డు దాడుతుంటే ఏం చేస్తారు మీరు? చేయి పట్టుకుని త్రోవ చూపిస్తారు మీరు. సహజమేనా? సహజమే. ఇప్పుడు చెప్పండి, ఆయనను గూర్చి సంపూర్ణ అవగాహన లేని వారిని మనం త్రోవ జాగ్రత్తగా నడిపించాలా? చెయ్యి పట్టుకుని నడిపించాలా? అంటే మనం ఎంత కళ్ళు తెరవాలి? మనం కళ్ళు సరిగ్గా తెరిస్తేనే కదా ఇతరులను నడిపించే స్థితికి వెళతాం. అలా మీరుంటారని ఈ 5 రోజులు విన్న తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలో మీ మనసులను దృఢపరుచుకుని, భక్తి ఒకటే చేస్తే సరిపోదు, భక్తితో పాటు సహోదర ప్రేమ, దాంతోపాటు దయ, దేవ స్వభావంలో నువ్వు పాలివారం అవ్వాలంటే అసలు ఆయన స్వభావమే నీకు సరిగ్గా అర్థం కాకపోతే ఇంక నువ్వు ఆయనలో ఎలా పాలివారం అవుతావు? అందుకే ఇవి మీకు కలిగి ఉంటే మీరు తొట్టిల్లరు, కానీ ఇవి ఎవడికి లేవో వాడు దూరదృష్టి లేనివాడు గాను ఎలా అవుతాడు? గురుడ్డివాడుగా, ఆయన దృష్టికి పక్కన పెట్టేవాడికి వెళ్ళిపోతారు. దయచేసి గమనించండి. ఇంకా అద్భుతమైన మాటలు సేవకులు రాబోతున్నారు, వారి మాటలు విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, మీరు నాయన ఆ గురుడ్డివారి యొక్క జీవితాన్ని వెలివేసిన సందర్భాన్ని, ఆ వెలివేయడానికి గల కారణాలను, మేము మోషేకి మాత్రమే శిష్యులం, నువ్వు పాపివైన మనుష్యుడివే, నువ్వు అవతరవైతే అతనికి శిష్యుడు అవ్వచ్చు, మేము మట్టికి మాత్రం మార్గదర్శులం, మేము మట్టికి మాత్రం చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా ఉంటాం, పెద్ద పెద్ద వాటిని ఒడిగట్టకుండా మింగేస్తాం అని చెప్పిన ఒకనాటి అందులైన శాస్త్రులు పరిసయ్యుల జీవితాలు ఈరోజు సమాజంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అలాంటి వారిలో నుంచి, ఆ గురుడితనములో నుంచి, చూస్తున్నామన్న పేరు మట్టికి మాత్రం ఉండి నిజమైన వాటిని చూడలేని వారిని ఎందుకు చూడలేకపోతున్నారో, ఈ ఉగ్రత ఎందుకు రాబోతుందో, ఎందుకు వారు చూడలేని గుడ్డివారుగానే ఉంటారని ప్రవక్తల ద్వారా మాట్లాడించారు. ఈ లోకానికి వచ్చి ఆశ్చర్యకార్యాలు చేసిన ఆ మహనీయుని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ సంఘటన ప్రభు అర్థం చేసుకుని చూచువారు చూడని వారుగా అవుతున్నారు, చూడని వారు చూస్తున్నారు అన్నది ఇది నిజమే జరిగింది అని ఈరోజు సమాజంలో మేము చూస్తున్నాం. ప్రభువా, మీ నామ ఘనత కొరకు అర్హమైన పాత్రలుగా నేను ఎవరైతే మిమ్మల్ని ఔన్నత్యాన్ని పెంచి చూపిస్తున్నారో
వారి మనోనేత్రాలు వెలిగింపబడిన వారై మీ నామ ఘనత కొరకు యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మీరు దిద్దుకుంటున్నారు. అందుకే మీ మనవి నేను ఆలకిస్తున్నాను. నీతిమంతుల మొరలకు నేను చెవియొగ్గుతాను, అహంకారులను ఎదిరిస్తాను అని సెలవిచ్చారు మీరు. అణగదొరుకుతానని మీరు సెలవిచ్చారు తండ్రి. అహాన్ని విడిచిపెట్టి దయతో సహోదర ప్రేమతో అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా లాగి మీ ఉనికిని పెంచి మీ ఔన్నత్యాన్ని చాటి చెప్పే కన్నులుండి చూడలేని వారుగా కాకుండా కన్నులు తెరవబడిన వారుగా మీ దృష్టికి నాయన బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునేటట్లుగా మీ పిల్లలందరినీ ఈ 5 రోజుల మాటలను బట్టి వినిన వర్తమానాలను బట్టి ఆత్మీయంగా బలపడి అనేకులను మీ తట్టు తిప్పే పాత్రలుగా చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.